దావీదు యొక్క సింహాసనాన్ని లాగే ప్రయత్నం చేసిన కొడుకు ఎవరు? ఆ కొడుకు చేతిలో నుండి దావీదు మళ్ళా ఆ రాజ్యాన్ని ఎలా తీసుకోగలిగాడు? ఆ తరువాత తాను బహుగా ప్రేమించినటువంటి సొలొమోను అనే కుమారునికి ఏ విధంగా రాజ్యాన్ని అప్పగించాడు? బాధ్యతలు అప్పగిస్తూ సొలొమోను పిలిచి చెవులో ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంతకీ దావీదు చనిపోతూ సొలొమోనుకు చెవులో చెప్పింది ఏమిటి? సొలొమోను ఏ విధంగా తన సింహాసనాన్ని స్థిరపరచుకోగలిగాడు? సొలొమోను రాజాధికారం పొందుకున్నప్పుడు వయసు ఎంత? అంత చిన్నవాడు అంత అద్భుతంగా పరిపాలన ఎలా చేయగలిగాడు? వచ్చే ఆదివారం సహోదరి సహోదరులు, మీ జీవిత కాలంలో మర్చిపోనటువంటి సందేశాలు మీరు వినబోతున్నారు. తండ్రులు తల్లులో, మన జీవిత ప్రయాణం ముగిసినప్పుడు మన పిల్లలకు అప్పగించాల్సిన బాధ్యతలు ఎలా అప్పగించాలి, ఏం చెప్పి అప్పగించాలి? అద్భుతమైన సందేశం వచ్చే ఆదివారం, అసలు మిస్ కాకండి. కల్వరి టెంపుల్ గుంతకల్లో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి. కుటుంబంగా రండి. స్థలం కల్వరి టెంపుల్, బళ్ళారి రోడ్, గుంతకల్.